తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణతో పాటుగా అండమాన్లో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేటువంటి బాధ్యత నా మీద ఉంది అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణతో పాటుగా అండమాన్లో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేటువంటి బాధ్యత నా మీద ఉంది అంటూ నారా లోకేష్ గారు చెప్పినటువంటి నేపథ్యంలో నారా లోకేష్ గారు ఆ రకంగా వ్యూహరచన చేశారు అన్నట్టుగా చర్చ జరుగుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు చాలా కాలంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్వవైపులోకి వస్తుందా, రావాలంటే ఏం చేయాలి అనే దాని మీద చర్చ జరుగుతుంది. మహానాడు సందర్భంగా దీని మీద ఒక క్లారిటీ వస్తుంది అనేది తెలంగాణలో ఉండే తెలుగుదేశం పార్టీ లీడర్లు వెయిట్ చేశారు. ఆ మేరకు సంకేతాలు ఇవాళ జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించినటువంటి లోకేష్ గారు ఇచ్చారు, పాజిటివ్ సంకేతాలు ఇచ్చారు. తెలంగాణలో, అండమాన్లో రెండు చోట్ల కూడా పార్టీని బలోపేతం చేస్తాం. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలుగుదేశం పార్టీని తెలంగాణలో మళ్ళీ పూర్వ వైభవం వచ్చేలాగా పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. సో ఆ మాట చెప్పారు కాబట్టి రాబోయే రోజుల్లో లోకేష్ గారు రంగంలో దిగి తెలంగాణలో ఖచ్చితంగా ఏదో ఒక కొత్త ఫార్ములాతోటి పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉందనేటువంటి ఒక స్పష్టత ఇక్కడున్నటువంటి క్యాడర్కి ఇచ్చారు. దాంతోపాటు మహానాడులో మొత్తం 20 తీర్మానాలు తయారు చేశారు. ఈ 20 తీర్మానాల్లో తెలంగాణకు సంబంధించినటువంటివి ఉన్నాయి, 4 తీర్మానాలు ఉన్నాయి. అలాగే అండమాన్కు సంబంధించి ఒక 4 ఉన్నాయి, మిగతా ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. సో కాబట్టి ఆ తీర్మానాల్లో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి తెలంగాణలో అనేది మహానాడులో చర్చించేటువంటి అవకాశం ఉంది. బహుశా అది రేపు చర్చిస్తారేమో. వాళ్ళ పాలసీ మ్యాటర్స్ మీద ఇవాళ మొత్తం చర్చించారు. బట్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వస్తుందని చెప్పి లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అనౌన్స్ చేశారు కాబట్టి ఎంటర్ కావడానికి అవకాశం ఉంది. ఓకే. సో ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలని మీరు ఇనిషియేటివ్గా తీసుకొని చెయ్యండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు తెలంగాణలో ఉండే తెలుగుదేశం పార్టీ క్యాడర్కి. ఇప్పటివరకు ఏంటి, అధిష్టానం పట్టించుకోవట్లేదు, అధిష్టానం నాన్ సీరియస్గా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇక్కడ యాక్టివ్గా లేదు, పైగా మనం చేసిన ఉపయోగం లేదు అనేది క్యాడర్లో కూడా ఒక నిర్లిప్తత ఉంది, అలాగే లీడర్లో కూడా ఒక నిర్లిప్తత ఉంది. అంతవరకు ఆ నిర్లిప్తతని తొలగించేటువంటి ప్రయత్నం లోకేష్ గారు చేసినట్టు కనిపిస్తుంది. అయితే ఎప్పుడు యథాలాపంగా చెప్తారు కాబట్టి దీన్ని లైట్గా తీసుకోవాలా లేదంటే సీరియస్గా తీసుకోవాలా అనే చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ బలోపేతం చేస్తాం, తెలంగాణలో పూర్వవైపుని తీసుకొస్తాం అనేది చెప్పారు. ఇదే కొత్తగా చెప్పినటువంటి డైలాగ్ కాదు. కానీ ఈసారి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో లోకేష్ గారు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఏదో చేయబోతున్నారు అనేది. సరే వాళ్ళు సీరియస్గా చేస్తారా చేయరా అనేది సమీప భవిష్యత్తులో వచ్చేటటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనే తేలే అవకాశం ఉంది చాలా వరకు. పైగా రాజకీయాలు మారిపోతున్నాయి, ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో రాజకీయాలు మారిపోతున్నాయి, రాజకీయ ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. ఆ క్రమంలో కూటమి తెలంగాణలో పనిచేసే అవకాశం కూడా లేకపోలేదు. బీజేపీ రాబోయే రోజుల్లో మాదే తెలంగాణ అని అంటుంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 34 వరకు నేనే సీఎం అంటున్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ మాదే అని చెప్పి కేటీఆర్ గారు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ రాజకీయాలు మారవు అని చెప్పి మనం చెప్పలేము. రేపు రాబోయే రోజుల్లో ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ ఒకటి, కమ్యూనిస్టు వీళ్ళందరూ కలిసి వెళ్ళారనుకోండి తెలంగాణలో, బీజేపీ ఒక్కటే వెళ్ళి నెగ్గగలదా? అసలు బీజేపీకి దక్షిణ తెలంగాణలో స్థానం ఉందా? కొద్దిగా గొప్ప ఉత్తర తెలంగాణలో ఉంది, దక్షిణ తెలంగాణలో అయితే ఏం లేదు కదా. పైగా దక్షిణ తెలంగాణలో బలంగా ఉంది ఎవరు? తెలుగుదేశం పార్టీ. ఖమ్మంలో కానీ, నల్గొండలో కానీ, గ్రేటర్ హైదరాబాద్లో కానీ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి ఇవాళకి కూడా 15% కనీసం ఓటు బ్యాంక్ ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్సే చెప్తున్నారు. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంచనా వేస్తున్నారు 15% తెలుగుదేశం పార్టీకి ఉందని. పైగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కొట్టాలి అని అంటే, అధికారం దింపాలి అని అంటే తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ని కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి డైవర్షన్ చేయాలి. లేదంటే కాంగ్రెస్ పార్టీని ఓడించడం అనేది చాలా టఫ్ బీజేపీకి. సరే బీఆర్ఎస్ పార్టీ ఉందనంటే బీఆర్ఎస్ పార్టీ సరే, బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి చెబుతున్నారు కానీ అది ఎక్కట్లా. ఇప్పుడు ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ అంటే నమ్మారు, ఇప్పుడు నమ్మరు. పైగా రాబోయేటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఉంది, తెలంగాణ రక్షణ సేన.
ఇది ఖచ్చితంగా ప్రతి ఓటుని బీఆర్ఎస్ పార్టీ నుంచి చీల్చుకునే ఓటు అది. ఎన్ని ఓట్లు టీఆర్ఎస్కి పడతాయో అవన్నీ బీఆర్ఎస్ ఓట్లే. లేదంటే కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్కి వెళ్ళవు, తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ టీఆర్ఎస్కి వెళ్ళదు, బీజేపీ ఓటు బ్యాంక్ టీఆర్ఎస్కి వెళ్ళదు. వెళ్ళేటువంటి ప్రతి ఓటు బీఆర్ఎస్ పార్టీదే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ గండి కొడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ నేషనల్ ఈక్వేషన్స్లో ఎంఐఎం, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఒకటిగా వెళ్తే కనుక నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ. దానికి బీజేపీ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. వాళ్ళ పాలసీ ఏంది? కాంగ్రెస్ ముక్త భారత్. దాంట్లో భాగంగా ఎవరితోటైనా పొత్తు పెట్టుకుంటారు బీజేపీ వాళ్ళు. కాంగ్రెస్ ముక్తి భారత్ అనేది వాళ్ళ పాలసీ. అలా అని చెప్పేసి బీఆర్ఎస్తో పాటు పెట్టుకుంటారా? బీఆర్ఎస్తో పాటు పెట్టుకునే అవకాశం లేదని చెప్పి రీసెంట్గా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెప్పారు. ఈవెన్ 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లోనే పెట్టుకోవాలా బీఆర్ఎస్ పార్టీతోటి. ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటారు? ఇప్పుడు పెట్టుకునే అవకాశం లేదు. కాబట్టి కూటమి తెలంగాణలోకి ఎంటర్ కావడానికి అవకాశం ఉందని చెప్పి రాజకీయ చదరంగంలో కనిపిస్తుంది. అయితే ఎప్పుడు ఎలా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ మహానాడులు ఎప్పుడైతే మళ్ళీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైపు వస్తుందనగానే ఇక్కడ కొంతమంది జర్నలిస్టులు బయలుదేరారు. ఆంధ్రోళ్ళకి ఇక్కడ ఏం పని, ఆంధ్ర పెత్తనం మళ్ళీ వస్తుంది, ఇలా మాట్లాడుతున్నారు. సో కాబట్టి సెంటిమెంట్ అనేది ముగిసిన అధ్యాయం, అది అయిపోయింది. ఇంకా దాన్ని ఎలివేట్ చేసి మళ్ళీ అధికారంలోకి వద్దాము అని అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ బహుశా తెలంగాణ సమాజం ఆదరించకపోవచ్చు. కాకపోతే ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ వాళ్ళకి అదొకటే బీఆర్ఎస్ పార్టీకి. ఆ ఒక్కటి చెప్పుకునే ఎలక్షన్కి వెళ్ళాలి. బట్ అది వర్కౌట్ అవుతుందంటే కూటమి కనుక ఎంటర్ అయితే కనుక తెలంగాణలో అది వర్కౌట్ కాదు. ఈసారి వర్కౌట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే బీజేపీ ఉత్తర తెలంగాణలో బలంగా ఉంటుంది, దక్షిణ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటుంది, అలాగే ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో బలంగా ఉంటుంది, ప్లస్ జనసేన యాడ్ అవుతుంది. సో దీంతో ఈ ప్రాంతీయ విభేదాలు లేదంటే ప్రాంతీయ సెంటిమెంట్ ఏదైతే ఉందో అది పూర్తిగా పోయే అవకాశం ఉంది ఈసారి. అందుకే పూర్వవైభవం తెలుగుదేశం పార్టీకి రావడానికి అవకాశం ఉంది ఎప్పుడు కూటమి కనుక ఎంటర్ అయితే. కూటమి ఎంటర్ కాకపోతే మరి నెక్స్ట్ ఏంటి ప్లాన్ బి ఏంటి అనేది తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పటికే నారా లోకేష్ గారు అయితే వ్యూహరచన చేసుంటారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారితో కలుస్తున్నారు కదా, బీజేపీ వాళ్ళతో ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా మాట్లాడుతున్నారు కదా. ఖచ్చితంగా రాజకీయాల గురించి లోకేష్ గారు ప్రస్తావించకపోయినా బీజేపీ పెద్దలు ప్రస్తావిస్తారు. ఎప్పటికప్పుడు వాళ్ళు రాజకీయాలని అడిగి తెలుసుకుంటుంటారు. పైగా బీజేపీలో ఉండేటువంటి తెలంగాణ లీడర్లు కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ వస్తేనే మనకు అధికారం వస్తుంది అనేటువంటి ఒపీనియన్ తోటి ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో పూర్వవైభవం అని చెప్పి ఆయన అన్నారంటే డెఫినెట్గా నెక్స్ట్ ఎలక్షన్కి ఉంటుంది అనేది భావించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.